నిరుపేద బిడ్డలకు పేదవాళ్ళ అండైనాడు పెరుగల్ల నాయకుడన్నా వైసీపీ వైఎస్ఆర్సీపీ మన అండ అసన్న సైన్యమై రండు మన అన్న పదమ్మన్న నల్లపరెడ్డి నల్ల పుదామా జగన్మోహన్ రెడ్డి గారిని మీరెవరు కూడా అడగలేదు పథకాలు ఇవ్వమని, మా కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయమని. జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కన్నా ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు మీరు. మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ధనవంతులంతా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చాలు మీకు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు మీకు.
ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. ఎప్పుడూ కనబడని వ్యక్తులు, కరోనా సమయంలో కనబడని వ్యక్తులు ఎలక్షన్స్ వచ్చాయని మన వద్దకు వస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కూడా నేను కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ, మా వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులంతా కూడా మీ మధ్య తిరిగి మీకు ధైర్యం చెప్పాం. దాక్కున్నాడు పవన్ కళ్యాణ్, హైదరాబాద్లోనే ఉండిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ప్రజల్లో ఉండమని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ఎలక్షన్స్ లో కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక కోటీశ్వరరాలని దించారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ కోటీశ్వరరాలు ఎవరు? నడమంత్రపు సిరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. ఆయన్ని పెళ్లి చేసుకున్నాక కోటీశ్వరరాలు అయింది. ఒక్కసారి ఆలోచించండి. రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడుపుతూ 6 సంవత్సరాలు విదేశాలు తిరుగుతూ కాలయాపన చేశాడు. భార్య కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని, సీట్లు లేవని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయినారు. ఒక పేద కుటుంబానికి సంబంధించిన ముస్లిం మైనారిటీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో అలిగి వెళ్లిపోయినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇదే గ్రామంలో జీప్ మీద వచ్చింది. ఆ రోజు నేను చూసిన వీడియోలో నాకు తెలిసి మునులపూడి రెడ్డిపాలెం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఎవ్వరూ లేరు. బయట నుంచి తీసుకొచ్చుకున్నారు. ఇక్కడెవరూ లేక, ఇక్కడెవరూ రాక. వాస్తవేనా? ఈ రోజు ఇక్కడ నాతో కూడా నా జీప్ ముందు నాతో కూడా నడిచింది మునులపూడి రెడ్డిపాలెం గ్రామస్తులు మాత్రమే నాతో నడిచారు. ఇక్కడ బయట నుంచి ఎవ్వరూ రాలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు లేరు. బయట గ్రామాల నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఒక 250 మందిని. ప్రశాంతమ్మ ఇక్కడే ఈ రెడ్డిపాలెంలోనే ఉపన్యాసం చేసింది. మునులపూడి రెడ్డిపాలెం ఫ్లోరైడ్ ఉందంట, మంచినీళ్లు బాగలేవంట. కరెక్టేనా? ఫ్లోరైడ్ ఉందా మన దాంట్లో? ఉందా రెడ్డిపాలెంలో? లేదు. అది కూడా తెలీదు. కేవలం ఈ గ్రామంలో ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు రాసిస్తే ఆ స్క్రిప్ట్ ఇక్కడ మీ ముందు చదివింది. మునులపూడి రెడ్డిపాలెంలో మంచినీళ్లు తాగి ఆరోగ్యాలు బాగలేకుండా వస్తాయని చెప్పింది. అదేవిధంగా రెడ్డిపాలెం గ్రామంలో రెవెన్యూ భూ సర్వే చేసున్నాం. ఎలక్షన్స్ కోడ్ వల్ల మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేకపోయినాం. అన్ని రెడీగా ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోతానే నా చేతుల మీదుగా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా రెడ్డిపాలెం రైతులందరికీ దగదత్తి మండలంలో 1500 ఎకరాలు రెడ్డిపాలెం వారికి పొలంలోనికి పోవుటకు చాలా ఇబ్బందిగా ఉంది. గ్రావెల్ రోడ్ అడిగినారు. తప్పకుండా చేయిస్తానని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి వేయాల్సినవి, అవి కూడా పూర్తి చేస్తాను. నేను ఎలక్షన్స్ వచ్చాయని ఏదో మీ ముందు వచ్చి వాగ్దానాలు చేయడం, మర్చిపోవడం మా కుటుంబానికి లేదు. దాదాపు ఈ నియోజకవర్గంలో 11 సార్లు పోటీ చేశాం. నేను, మా తండ్రి గారు 9 సార్లు గెలిపించారు మీరు. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. ప్రశాంత్ రెడ్డి ఇక్కడ జీబు మీద మాట్లాడిన మాటలు మీరు విన్నారో లేదో ఒక్కసారి గుర్తు చేస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా సోంబేర్లు అయిపోతున్నారని మాట్లాడింది. విన్నారు కదా? ఏమ్మా విన్నారు కదా? సోంబేర్లు అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి? పేదరికం అనేది ఉండకూడదు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి. పేదలందరూ కూడా బాగుండాలి. ఆర్థికంగా చితికిపోకూడదు. ఆర్థికంగా కూడా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి అందరూ సోంబేర్లు అయిపోయినారు ప్రజలందరూ అంటే ఆ ఇంటికి ఉన్న పనికి పోవాలేమో మనం. పెద్ద కోటేశ్వరాలు కదా, నడమంత్రపు సిరి కదా. ఆ ఇంట్లోకి పోవాలంటే 5 గేట్లు దాటాలి. కుక్కలు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళందరినీ దాటుకొని పోవాలంటే చాలా టైం పడుతుంది.
అదే మన ఇల్లు, మీ ఇంట్లో బిడ్డ మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఎప్పుడైనా తలుపులు తెరిచే ఉంటాయి. ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, ముస్లిం మైనారిటీ సోదరులను కానీ, మధ్యతరగతి కుటుంబాలను కానీ ఎవరు వచ్చినా నా దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది అది మాకు. పేదలతో బాగుండాలి, పేదల ఆశీర్వాదం మనకుంటే అన్ని విధాలా బాగుంటామని చెప్పడం జరిగింది. ఇంకా ఇంకొక మాట మాట్లాడింది ప్రశాంత్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు మాత్రమే సిమెంట్ రోడ్లు వేసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు రోడ్లు వేయలేదు అని మాట్లాడింది. ఏమ్మా, నేను ఆ పని చేశానా? ఇక్కడ 50 లక్షలతో శాంక్షన్ చేయించి 25 లక్షలు సిమెంట్ రోడ్డు వేశాం. దాని మీద అన్ని పార్టీల వాళ్ళు పోతున్నారు కదా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు. అది సచివాలయానికి సంబంధించి 20 లక్షలు ఇచ్చాము. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేను మన ఇళ్లకు వచ్చినప్పుడు అవి కూడా చేయించాం.